మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే నాకేం తెలుసు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం బావా. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? చెప్పే మాటలు నేను ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం. చాలా గొప్ప పని చేశావు. దాంతో పాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం. వణుకు వచ్చేసింది నా కడుపులో. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం. అంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. ఏం చేద్దామంటావు మరి? అంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అయితే ఏమి ఉండదు. ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు. అటు చూడు, మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వచ్చేది మామూలు నిందించారు ఎందుకండి? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద వేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది బాప్ 1 నంబరీ బేటా 10 నంబరీ. సరిగా చెప్పిదావరా కుదా తేరా గవా. కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. అదవుదమ్మా. ఒకవేళ లభించకపోతే చెయ్యకపోతే ఏం చేస్తారు? సుప్రీంకోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలా మంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. ఎందుకు? అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం. అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు. ఎమ్మెల్యే 4 రోజులు కాల. నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతా ఉన్నావు. అంటే అది మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం. ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం. అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ ని, రాజ్యసభ చైర్మన్ ని కూడా కలుస్తాం. ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో, కాంగ్రెస్ నిర్వాహకం ఏందో జాతీయ స్థాయిలో ఎండగడతాం. నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, నుంచున్నారు, కాంగ్రెస్ నుంచున్నారు, తెలుగుదేశం నుంచున్నారు, అందరూ చేరుతున్నారు. ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి నీ పార్టీలో చేరుతా అంటే వద్దంటారు. అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ అంతా లోకల్ గా ఓకే అని కూడా చేర్చుకుంటారు. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. రాబోయే సెషన్ కూడా వస్తా ఉంది. 22 నుంచి 22వ తారీఖు సెషన్ ప్రారంభంగా అవుతా ఉంది. మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. 0 నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. అంటే ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? ఏ వేదిక మీద అయితే న్యాయం జరగాల్సి ఉంటుందో ఆ ఏ వేదికను కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ. విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. విలీనం అంటే 3/2 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే దానిలో ఎవరేం చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి? 38 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి నీ పార్టీలో చేరుతా అంటే వద్దంటారు. అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ అంతా లోకల్ గా ఓకే అని కూడా చేర్చుకుంటారు. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వచ్చేది మామూలు నిందించారు ఎందుకండి? ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే. ఇవన్నీ కేటీఆర్ చెప్పిన పచ్చి అబద్ధాలు. ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 4 టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ధర్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గులాబీ కండువ కప్పుకున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? కొంతమంది అంటాను, అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.
నేను అనట్లేదు రాజ్యాంగబద్ధం కాకపోతే తెలుసుకోండి 10th షెడ్యూల్ చదవండి. ఎంత మదం సరే బ్రదర్, ఇప్పుడు మీకు నాకు వాదం ఎందుకు? మీకు అంతే, మీరు చదువుకోండి, నేనేం చెప్పలేను. పొట్టోడికి దోలు తీరిపోయింది. మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇలా జారుకుంటున్న సమయంలో ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే గానీ. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కొంతమంది పవర్ బ్రోకర్లు ఇవే తగ్గించుకుంటే మంచిది. కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. ఆడికి అలాగే అవ్వలేరా. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. మీరు కాపాడుకోవాలి తప్ప మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ప్రతిదానికి ఇదేదో పెద్ద భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు. మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన